హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము మసాలా వంకాయ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మసాలా వంకాయ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలకి మసాలా తయారు చేసుకోవడానికి ఎండు కొబ్బరి, ఎల్లిపాయలు, జీడిపప్పు, 3 పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిగడ్డలు. ఇప్పుడు ఫస్ట్ మనం వంకాయలు కట్ చేసుకుందాము. కట్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. మనం వంకాయలు కట్ చేసుకున్నానికి ముందు ఈ మసాలాలు వేయించుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా హీట్ ఎక్కే లోపల కట్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఆనియన్స్ కట్ చేసుకుందాము. 4 ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకోవాలి. ఇవి టమోటాలు. ఇవి కూడా ఇట్లా సన్నగా 4 పీసులు కట్ చేసుకోవాలి. ఒక టమోటా 4 పీసులు చేశాను చూడండి. ఇప్పుడు అన్ని ఇలానే కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో నూనె పోసుకుందాము. ఇవి ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను నేను ఇవి ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఇవన్నీ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా వేగాలి. బ్రౌన్ ఆనియన్స్ ఎలా అవుతాయో మనం అలా చేసుకోవాలి. ఇవి అచ్చం బ్రౌన్ ఆనియన్స్ లెక్క చేసుకోవాలి. ఈ మసాలా వంకాయ అనేది కలర్ రైస్లోకి బాగుంటుంది. మేము ఈరోజు చేసుకున్నాము. దాంట్లోకి కర్రీ చేస్తున్నాను మసాలా వంకాయ. ఇవి బాగా బ్రౌన్ ఆనియన్స్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా వేగిపోయాయి ఇవి. ఇప్పుడు మనం దీంట్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది చూడండి, కొబ్బరి, జీడిపప్పు, 3 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడు ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనము టమాటాలు కూడా వేసుకున్నాము. ఇందాక మనం కట్ చేసిన టమాటాలు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ అల్లం ఉంటే అల్లం కూడా దీంట్లో వేసుకోండి. అక్కడ అల్లం పేస్ట్ ఉంది కాబట్టి అల్లం పేస్ట్ వేస్తాను. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా బాగా వేగాలి. ఇవి బాగా వేగిపోయాక ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకొని ఇవన్నీ చల్లగైనాక మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు అంతకు మనం వంకాయలు కట్ చేసుకుందాము. వంకాయలు కట్ చేసుకోవడానికి ఇలా నీళ్లు పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఈ వంకాయ ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా సగానికి చేసుకోవాలి. ఈ వంకాయని ఇట్లా 4 గొప్పలుగా చేసుకోవాలి. చూడండి, ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నీ ఇట్లా పెద్దగా ఉన్నటివి ఇట్లా 3 భాగాలు చేసుకోండి.
అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. మనము ఉప్పు నీళ్ళలో వేసుకోకుంటే అది వంకాయ అనేది నల్లగా అవుతుంది, చేదు వస్తుంది కూడా. మా జెస్సీ కట్ చేస్తుంది, అన్నీ కట్ చేసేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్సీకి వేసినంత చల్లారిపోయింది. ఇది ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము. ఇది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా మిక్సీ దాంట్లో వేసుకున్నాను. ఇప్పుడు మనము ఇందాక అల్లం ఉంటే వేయించుకోండి అని చెప్పినాను, కానీ అల్లం పేస్ట్ ఉంది నా దగ్గర, అల్లం లేదు కాబట్టి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూనేనండి, ఎక్కువ వేద్దండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకొని వద్దాము. చూడండి ఫ్రెండ్స్, వంకాయలన్నీ మా జెస్సీ కట్ చేసి కలుపుతుంది, ఉప్పు పట్టిస్తుంది. ఇప్పుడు మనము మిక్సీ వేసుకొని వద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం అంతా ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేయించుకునేటివన్నీ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాను, తర్వాత మిక్సీ పట్టినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పాత్ర పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ పాత్ర హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పాత్ర హీట్ ఎక్కింది, మనం ఆయిల్ వేసుకుందాము. 5 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఒక బిర్యానీ ఆకు ఇట్లా కట్ చేసి వేసుకుందాము. తర్వాత కొన్ని మిరియాలు, జీలకర్ర, ఇవి 2 వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవి కొద్దిగా వేగినాక, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వేగింది కదా. ఇప్పుడు మనము ఎండుమిర్చి వేసుకుందాము. 3 ఎండుమిర్చి వేసాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతం కూర బాగా నూనె వేడిగా ఉన్నప్పుడు వేయాలి, అది బాగా వేగుతుంది. చూడండి, ఇదంతా వేగిపోయింది కదా. ఇప్పుడు మసాలా వేస్తున్నాను దీంట్లోకి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా కలపాలి. ఇప్పుడు మసాలా అంతా దీంట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. 3 వేసుకుందాము. ఆల్రెడీ నేను 3 పచ్చిమిర్చి వేసినాను, కారం చూసేసుకోండి. నేను ఇప్పుడు 3 వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. మన కూరకు తగినట్లు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పసుపు వేస్తున్నాను. సగం స్పూన్ వేసినాను. ఇలా పసుపు వేసినాక ఇప్పుడు కారం వేయాలి. కారం వేస్తున్నాను. నేను కారము 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇది బాగా కలుపుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాము కదా, ఆ జార్లో కొంచెం నీళ్ళు వేసుకొని దీంట్లో వేసుకున్నాము. ఇంకొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని మసాలాను ఉడికించుకుందాము. ఇంకొన్ని నీళ్ళు వేస్తున్నాను మసాలా ఉడకనికే. 1 సగం గ్లాస్ నీళ్ళు వేసింటాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము.
5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇంకో స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక వేయించుకున్న ఉల్లిగడ్డలు అవి వేయించుకున్న బాగా పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాలి. చూడండి నూనె హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ వంకాయలన్నీ దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు ఈ వంకాయల్ని ఒక లైట్గా మగ్గించుకుందాము. ఈ వంకాయలు ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసినాం కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఇక లైట్గా అట్లా మగ్గించుకొని మనం ఇందాక మనం తయారు చేసిన కర్రీలో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలండి మగ్గనికి ఇవి. చూడండి ఫ్రెండ్స్ 2 నిమిషాలకు ఇట్లా మగ్గినాయి ఇవి. ఇవి తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ వంకాయలు. చూడండి ఫ్రెండ్స్ ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు మనం కూరలో కలుపుకుందాం ఇవి. చూడండి ఫ్రెండ్స్ మనకు మసాలా బాగా వేగింది, నూనె పైకి తేలింది. ఇప్పుడు మనం దీంట్లో వంకాయలు వేసుకొని కలుపుకుందాము. మనం ఇందాక వేయించుకున్న వంకాయలు వేసుకుందాము. ఇప్పుడు ఈ వంకాయలని దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఫ్రెండ్స్ కొన్ని నీళ్ళు వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇదంతా ఉడకాలి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాము. ఉడికించుకున్నాక దీంట్లో మళ్ళీ ధనియాల పొడి వేసుకుందాము. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్ 5 నిమిషాలు అయింది, ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాము. కొద్దిగా చెక్క లవంగాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఫ్రెండ్స్ ఇది కొద్దిగా చిక్కబడాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తాను. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. కొత్తిమీర కట్ చేసి వేయండి, ఇట్లా తుంచి వేయండి. ఫ్రెండ్స్ ఒకసారి ఉప్పు చూసుకోండి. ఫ్రెండ్స్ మాకైతే ఉప్పు సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్ మసాలా వంకాయ రెడీ అయింది. ఇంకొక 2 నిమిషాల వరకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ 2 నిమిషాలు అయిపోయింది. చూడండి మన మసాలా వంకాయ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ కలర్ రైస్లకు కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.
మసాలా వంకాయ రెడీ. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.